సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చిన్న గణేష్లు చూపించేసాం కదా. సో ఇప్పుడైతే మనకు 4 ఫీట్ నుంచి 12 ఫీట్ అయితే గణేష్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ షెడ్కి వచ్చేసి పక్కనే అనమాట లోపల. సో లోపల అయితే వేరే షెడ్, ఈ చిన్న గణేష్లకు సపరేట్, పెద్ద గణేష్లకు సపరేట్ షెడ్ అనమాట. సో ఒకసారి లేట్ చేయకుండా చూసేద్దాం. అదేవిధంగా నా బ్యాక్ డ్రాప్లో అయితే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ గణేశుడు వచ్చేసి మనకు 11 ఫీట్లు అయితే ఉంటాడు అనమాట. శ్రీమంత్ దగడసేటి అల్వాయి గణపతి అనమాట. సో చూసుకోవచ్చు మనకు స్వామివారి చాలా అంటే చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తున్నారు మనకు. అదేవిధంగా స్వామివారి మీద తొండ మీద చూసుకున్నట్లయితే డిజైనింగ్ చూడండి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా యూనిక్ అయితే వచ్చింది. సో మన గజమాల చూసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారి సిల్వర్ కలర్లో అయితే మన గజమాల కానీ, సో బంగారు ఆభరణాలు కానీ, సో స్వామివారి యొక్క రుద్రాక్ష మాల కానీ, అదేవిధంగా స్వామివారి చెవులు చూసుకున్నట్లయితే మీరు పికాక్ వచ్చింది ఒకటేసారి చూడండి. అక్కడ ఒక పికాక్ వచ్చింది. సో అదేవిధంగా అక్కడ కూడా పికాక్ వచ్చింది అనమాట. సో మనకు లెఫ్ట్ అండ్ రైట్ చేతిలో అయితే మనకు కమలం పువ్వు అయితే వచ్చింది చూడండి ఒకసారి. మనకు సేమ్ ఈ చేతిలో మనకు ఓం ఆశీర్వదించే చేతిలో ఓం ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడైతే మనకు లడ్డు పెట్టేస్తారు. సో ఆల్మోస్ట్ సిల్వర్ కలర్లో అయితే మనకి ఈ గణేశుడు అయితే కనిపిస్తున్నాడు చూడండి. కడాయిలు కూడా మనకు సేమ్ అదే విధంగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాడు ఈ గణేశుడు వచ్చేసి. సో అదేవిధంగా మా స్వామివారి నుదుటిన చూసుకున్నట్లయితే కిరీటం పక్కనే. సో చూడండి మనకు వైలెట్ కలర్లో గోల్డ్ కూడా వచ్చింది ఫినిషింగ్. చాలా అంటే చాలా బాగుంది అనమాట ఈ గణేశుడు వచ్చేసి. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకో గణేశుని కూడా చూపిస్తాను మీకు. సో అదేవిధంగా ఇంకో గణేశుని చూసుకున్నట్టయితే మనకి ఈ గణేశుడు చూసుకోవచ్చు. మనకు 4 హ్యాండ్స్ వచ్చేసినాయి ముంబై టైప్లో అయితే. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు గదలు, ఇక్కడ 3 వచ్చేసినాయి, ఇక్కడ కూడా 3 వచ్చేసినాయి అనమాట. లెఫ్ట్ రైట్ చూసుకున్నట్లయితే. అదేవిధంగా మనకు పైన చూసుకోవచ్చు మనకు హనుమంతునికి పక్కలైతే అయితే మనకు ఇక్కడ వారాహి గరుడు వచ్చిండు. సో ఇక్కడ మనకు సింహం వచ్చింది, ఇక్కడ మనకు గుర్రం కూడా వచ్చింది చూసుకోవచ్చు. సో మనకైతే ఈ గణేశుడి దగ్గర వచ్చేసి మనకు ఒక 7 to 8 ఫీట్ మధ్యలో ఉంటాడు. చాలా అంటే చాలా బాగున్నాడు. సో పంచ కూడా మనకు ఎల్లో కలర్లో వచ్చింది చూసుకోవచ్చు మీరు. సో చూసుకోవచ్చు మనకు 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. అదేవిధంగా మనం పక్కన ఇంకో గణేశుని కూడా చూపించేద్దాం. సో ఇది ఆల్మోస్ట్ బుక్ అయిపోయింది. బుక్ అయిపోయిన దాంట్లోకి ఇట్లా కవర్లు అయితే కట్టేస్తారు అన్నవాళ్ళు. సో అదేవిధంగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఐడియల్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాడు ఈ గణేశుడు వచ్చేసి. త్రిశూలం మీద వచ్చేసి మనకు డమరుకం మీద అయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చున్నాడు. సో మనకు చూసుకోవచ్చు మనకు డ్రెస్ కూడా చూసుకోవచ్చు స్వామివారిది ఏ విధంగా ఉందనేది. సో ఏదైతే చిరుతపులి చర్మం ఉంటుంది కదా, సో అదే విధంగా అనమాట. సో రుద్రాక్షలు డమరుకం కానీ సేమ్ శివుని అవతారంలో అయితే మనకు గణేశుడు అయితే వచ్చిండు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ గణేశుడు ఎవరు తీసుకుంటారో కానీ. సో ఆల్మోస్ట్ అయితే వాళ్ళైతే మెసేజ్ చేయండి తీసుకున్నాక మన వీడియో చూస్తే మాత్రం. సో అదేవిధంగా ఇంకో గణేశుడు అయితే చూపించేద్దాం. ఇక్కడ కూడా చూడు చిన్న గణేష్, ఈ గణేష్ మహారాజ్ ఆల్రెడీ ఈ గణేశుడు కూడా మనకు బుక్ అయిపోయాడు అనమాట. సో చూడండి, సో మనకి ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి 3 to 4 మధ్యలో అయితే ఉంటాడు అనమాట. సో చూసుకోవచ్చు ఈ గణేశుడు కూడా బుక్ అయిపోయాడు ఆల్మోస్ట్. టీమ్ శివసేన కొండాపూర్ అన్న వాళ్ళు అయితే బుక్ చేశారనమాట. సో మనకైతే గోమాత మీద అయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. సో నాట్యం చేస్తున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంది యూనిక్ అయితే. సో అదేవిధంగా స్వామివారి ఏదైతే మనకు డ్రెస్ కానీ పంచ కానీ షాల్వా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా చూడండి సేమ్ మనకి ఏ విధంగా మనకు హెల్ఫెన్స్ కానీ ఏ విధంగా మనకి ఈ విధంగా వేస్తారో క్లాత్స్. సో సేమ్ అదేవిధంగా మన గోమాత మీద కూడా వేయడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ ఈ గణేశుడు బుక్ అయిపోయాడు. కొండాపూర్ టీమ్ శివసేన అన్న వాళ్ళు అయితే బుక్ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ గణేశుని కూడా యూస్ చేసుకుందాం మన పక్కనే. ఇక్కడ కూడా చూడవచ్చు మనకు. ఇక్కడ కృష్ణుడు వచ్చేసాడు, సాగర మందన కాన్సెప్ట్ కాదు. సో అదే అనుకున్న ఫస్ట్ నేను చూడగానే. సో మనకు సర్పాలు వచ్చేసినాయి చూడండి. ఆల్మోస్ట్ మనకు ఒక 5 సర్పాలు వచ్చేసినాయి. 1 2 3 4 5. సో ఆల్మోస్ట్ అయితే మనకు అక్కడ కృష్ణుడు ఉన్నాడు. సో అదేవిధంగా మనకు 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. మనకు వచ్చేసి పింక్ పంచ్ వచ్చింది. సో మనకు మూషికరాజు అయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసాడు, చిన్నగా అయితే వచ్చాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దేవతలు వచ్చారు. సో నాగపాము దేవతలు ఇక్కడ మనకు రైట్ అండ్ లెఫ్ట్. సో చూసుకున్నట్లయితే మనకు సో చూసుకోవచ్చు మనకు ఏ విధంగా వచ్చిందో పగడి కూడా ఇక్కడ మనకు విష్ణు అవతారంలో శ్రీకృష్ణుడు అయితే ఇక్కడ ఉన్నాడు అనమాట. సో అదేవిధంగా ఇంకా పక్కనే చూసుకుందాం. సో అదేవిధంగా మనకి ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. మనకు అమ్మవారు అయితే బ్యాక్ డ్రాప్లో అయితే అమ్మవారు వచ్చేసారు. సో అదేవిధంగా సింహాసనం మీద అయితే చాలా అంటే చాలా బాగా మనకు ముంబై స్టైల్ అయితే ఉన్నాడు అనమాట ఈ గణేశుడు. సో 2 లైన్స్ అయితే వచ్చేసినాయి చూసుకోవచ్చు మనకు రైట్ అండ్ లెఫ్ట్. సో మూషికరాజు అయితే ఇక్కడ వచ్చాడు, చిన్నగా వచ్చాడు అనమాట, సింహం పక్కనే వచ్చాడు. ఆరెంజ్ పంచ మనకు స్వామివారి. అదేవిధంగా బంగారు ఆభరణాలు కూడా చూసుకోవచ్చు మనకు స్వామివారికి. చాలా అయితే యూనిక్ అయితే ఉంది ఈ మోడల్ ఈ గణేశుడు వచ్చేసి. సో నెక్స్ట్ ఇంకో గణేశుడు కూడా చూసేద్దాం.
సో ఇక్కడ చూడండి ప్రతి ఒక్క గణేశుడు చూసుకోవచ్చు ఒకసారి మీరు. ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క డిఫరెంట్లో అయితే ఉన్నాడంట. సో చూపించుకుంటూ పోతుంటే అయితే చాలా అంటే చాలా గణేశులు ఉన్నాయి. సో మనకు ఈ గణేశుడు చూసుకోవచ్చు, లాల్ బాగ్చా రాజా. సో తాబేలు వచ్చింది చూడండి ఇక్కడ. తాబేల్ మీద టాటాయిస్ మీద అయితే స్వామివారి చేయి అయితే ఉందన్నమాట. సో మనకు బ్యాక్ సైడ్ అయితే బ్యాక్డ్రాప్లో అయితే పికాక్ వచ్చేసినాయి, 2 పికాక్లు. సో అదేవిధంగా మనకు ఒక డిజైనింగ్ ఫ్లవర్ లాగా అయితే వచ్చింది చూసుకోవచ్చు మీరు. సో చాలా బాగున్నాడు ఈ గణేశుడు వచ్చేసి. సో అదేవిధంగా ఇంకా నెక్స్ట్ గణేశుని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో మనకు సింహం మీద అయితే కూర్చున్నాడు చూడండి. అయితే లయన్ మీదనో లేకపోతే పులియో తెలియదు. సో ఆల్మోస్ట్ లయన్ అనుకుంటున్నా నేను. సో దుర్గామాత, కనక దుర్గామాత అమ్మవారు ఏ విధంగా వెళ్తుంటారో మనకు పులి మీద సేమ్ అదే విధంగా అయితే మనకు గణేశుడు అయితే కూర్చున్నాడు. స్వామివారి బొజ్జకు చూసుకోవచ్చు, మనకి ఇక్కడ పాము అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు మనకు ఆరెంజ్ కలర్లో అయితే మనకు స్వామివారి పంచ అయితే వచ్చింది. సో కిరీటం కూడా చాలా అంటే చాలా బాగుంది. స్వామివారి చెవులు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పెద్దగా వచ్చినాయి. సో అదేవిధంగా మనకు స్వామివారి బ్యాక్డ్రాప్లో కూడా చూడండి ఎంత యూనిక్గా ఉందో. సో ఇక్కడ క్లాత్ వచ్చినట్టు ఏదో మనకు ఇది చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో మనకు పత్తి వచ్చేసి. సో చాలా అంటే చాలా డిఫరెంట్ యూనిక్ మోడల్ వచ్చింది అనమాట. ఎలిఫెంట్స్ కూడా వచ్చినాయి మనకు బ్యాక్డ్రాప్లో, అక్కడ ఇక్కడ లెఫ్ట్ రైట్. చాలా అంటే చాలా బాగున్నాడు ఈ గణేశుడు వచ్చి. సో ఈ గణేశుడు వచ్చేసి మనకు దగ్గర 9 to 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటాడు. సో అదేవిధంగా నెక్స్ట్ గణేశుని చూసేసుకుందాం. సో అదేవిధంగా ఇంకా మనకి ఇంకో గణేశుని చూసుకున్నట్లయితే మనకు లాల్ బాగ్చా రాజా మహారాజ్, ముంబై ఫేమస్ గణపతి. సో చూసుకోవచ్చు స్వామివారి పంచ అయితే బ్లూ కలర్ అయితే వచ్చిందనమాట. సో అదేవిధంగా స్వామివారి షాల్వా చూసుకోవచ్చు. స్వామివారికి అయితే 2 లైన్స్ అయితే వచ్చినాయి. సో సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. సో బ్యాక్డ్రాప్లో సో కిరీటం కానీ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్డ్రాప్లో అయితే పైన కూడా చూసుకోవచ్చు మనకు ఒక మందిరంలాగా అయితే బ్యాక్డ్రాప్ అయితే వచ్చిందనమాట. సో చూసుకోవచ్చు ఈ గణేశుడు వచ్చేసి మనకు దగ్గర 10 to 11 ఫీట్ అయితే ఉంటాడు అనమాట. సో ముష్కరాజు ఇక్కడ చిన్న వచ్చింది చూడండి ఇక్కడ. సో అదేవిధంగా పక్కన ఇంకో గణేశుని కూడా చూసేసుకుందాం. ఈ గణేశుడు సేమ్ అదే యాస్టిస్ మనకైతే సేమ్ మనకు బ్యాక్డ్రాప్ అయితే చేంజ్ అవుతుంది. సో సేమ్ ఆ విధంగానే ఉన్నాడు. సో కాకపోతే మనకు ఆరెంజ్ కలర్ పంచ వచ్చింది, గ్రీన్ వాళ్ళ షాల్వా అయితే వచ్చింది అనమాట. సో చూసుకోవచ్చు 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. సేమ్ మనకైతే దేవతలు అయితే ఉంటారు. సో పైన అయితే శ్రీ అని ఉందన్నమాట. సో చూసుకోవచ్చు ఒకసారి మీరు. సో ఆల్మోస్ట్ ఈ గణేశుడు చూసుకున్నట్లయితే మనకు ఈ గణేశుడు వచ్చేసి మనకు పింక్ కలర్ పంచ అయితే వచ్చిందనమాట. సో మనకు వైట్ షాల్వా. సో బాడీ టోన్ అయితే షైనింగ్ అయితే వచ్చింది చూసుకోవచ్చు మీరు. మనకి ఈ గణేశుడు అయితే మనకు ఐస్ టు ఐస్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చూసుకోవచ్చు ఒకసారి. సేమ్ ఐస్ ఏ విధంగా ఉందో, పైన కన్నురెప్పలు కానీ బ్లూ కలర్. సో మనకు బొట్టు, స్వామివారి బొట్టు కానీ చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా మనకు స్వామివారి పక్కనైతే తండ్రి అయితే వచ్చిండు, మనకు శివుడు అయితే వచ్చిండు, నంది పైన కూర్చున్నాడు చూడండి. సో స్వామివారి పక్కనే వచ్చిండు. అదేవిధంగా మనకు కిరీటం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్డ్రాప్లో మనకు శివలింగం వచ్చింది, శేషనాగులు 5 పడగల శేషనాగ్ అయితే వచ్చిందనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసేసుకుందాం. మూషికరాజు చూడండి, ఈ గణేశుడు వచ్చేసి మనకు మూషికరాజు ఇక్కడైతే ఉన్నాడు. సో బాలం మూషికరాజులు అయితే ఉన్నాడు ఇక్కడ. సో మనకైతే మనకు ఏ విధంగా పగడి వచ్చిందో చూడండి, వైట్ డ్రెస్లో అయితే వచ్చిండు. సో అదేవిధంగా మనకు ఎలిఫెంట్ పైన వచ్చిందన్నమాట మూషికరాజు వచ్చేసి. సో అదేవిధంగా ఇక్కడ కూడా మూషికరాజు, చిన్న మూషికరాజు లడ్డు తింటున్నాడు, ఇంకో మూషికరాజు అయితే ఇక్కడ ఉన్నాడు చూడండి. సో ఇక్కడ మనకు గద్ద వచ్చింది, గద్ద వెనకాల సూర్యుని ప్రభావాలు అయితే వచ్చినాయి అనమాట. ఈ గణేశుడు వచ్చేసి మనకు దగ్గర ఒక 10 to 11 ఫీట్స్ అయితే ఉంటాడు. చాలా యూనిక్ అయితే ఉంది ఈ గణేశుడు వచ్చేసి మనకు. సో అదేవిధంగా నెక్స్ట్ గణేశుని చూసేసుకుందాం. అదేవిధంగా ఇంకో గణేశుని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. మనకు హనుమంతుడు వచ్చిండు చూడండి పక్కలే, మన బజరంగ బలి 6 ప్యాక్. సో మనకు ఆరెంజ్ కలర్ పంచ స్వామివారికి. సో స్వామివారు ఏ విధంగా గంభీరంగా ఉన్నాడో, హెయిర్ కూడా చూసుకోవచ్చు స్వామివారి మనకు ఆంజనేయునికి చాలా అంటే చాలా యూనిక్ అయితే మనకు ఒక పిడికిలు బిగించినట్టయితే మనకు. సో ఈ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట గంభీరంగా. సో స్వామివారి గద వచ్చేసి ఇక్కడ మనకు గణేశుడు అయితే చేయబెట్టాడు అనమాట. ఆంజనేయుని గద మీద అయితే సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం మీద అయితే మనకి ఈ గణేశుడు అయితే కూర్చున్నాడు. సో ఎల్లో పంచ, లైట్ ఎల్లో పంచ. సో బాడీ టోన్ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా కిరీటం కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా అయోధ్య రామ మందిరం అయితే మనకు బ్యాక్డ్రాప్లో అయితే కనిపిస్తుంది చూడండి మీరు. ఈ గణేశుడు వచ్చేసి దగ్గర మనకు 6 to 7 ఫీట్ మధ్యలో అయితే ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ ఇంకో గణేశుని చూపించదు. సో అదేవిధంగా ఇంకో గణేశుని చూసుకున్నట్లయితే మనము ముంబై స్టైల్లో మనకు ఈ గణేశుడు దగ్గర మనకు 8 to 9 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటాడు అనమాట. సో చూసుకోవచ్చు మనకైతే కాలు మీద కాలు వేసుకొని అయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు ఈ గణేశుడు. ఒక గుట్ట మీద, ఒక పర్వతం మీద అయితే కూర్చున్నట్టయితే. సో అదేవిధంగా బాడీ టోన్ చూడండి షైనింగ్ అయితే ఉన్నాడు. స్వామివారి ఐస్ కానీ, స్వామివారి బొట్టు కానీ, కిరీటం కానీ చాలా అంటే చాలా యూనిక్ అయితే ఉందన్నమాట. సో అదేవిధంగా మనకు స్వామివారి లయన్ కూడా వచ్చిందనమాట ఈ గణేశుడికి వచ్చేసి. ఇక్కడ చూపించి లయన్ కూడా వచ్చిందనమాట ఈ గణేశుడు. ఈ గణేశుడు దగ్గర మనకు 7 to 8 ఫీట్ మధ్యలో అయితే ఉన్నాడు అనమాట. సో అదేవిధంగా పక్కన ఇంకో గణేశుని చూసేసుకుందాం.
లాల్ బాగ్చా రాజ్ ముంబై మోస్ట్ ఫేవరెట్ గణేశుడు అనమాట ఈ గణేశుడు వచ్చేసి. సో మనకు బ్లూ టోన్ వచ్చింది, మనకు పంచ వచ్చి. సో అదేవిధంగా మనకు స్వామివారికి దంతం చూసుకోవచ్చు, దంతాలు కానీ. సో ఒక సైడ్ మనకు చిన్నగా, ఒక సైడ్ పెద్దగా. మనకు స్వామివారి అయితే చెవులు ఉన్నాయో చెవులు చూసుకోవచ్చు, మనకు సైడ్గా అయితే చిన్నగా వచ్చినాయి. టోన్ కూడా చాలా అంటే యూనిక్ వచ్చింది అనమాట. సో మనకు 2 లైన్స్ అయితే వచ్చినాయి ఇక్కడ కింద కూడా. మనకు సింహాసనం మీద 2 లైన్స్ వచ్చినాయి. ఇక్కడ గద కూడా వచ్చింది చూడండి మీరు. బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా యూనిక్ మోడల్ అయితే ఉందన్నమాట. మీకు చూపించే కొద్దల్లా చాలా అంటే చాలా ఉన్నాయి లోపల. అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్క గణేశుడు చూపిస్తే ఇంకా గంట పట్టవచ్చు. సో మెయిన్ గణేశులు అయితే చూపిస్తాను మీకు, ప్రతి ఒక్క గణేశుని కవర్ చేస్తాను మీకు, మెయిన్ గణేశులు. సో లేట్ చేయకుండా ఇంకా గణేశునికి వెళ్ళిపోదాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ అయోధ్య బలరాముడు అయితే ఇక్కడ ఉన్నాడు అనమాట. బలరాముడు చూసుకోవచ్చు, మనకు అన్న వాళ్ళు ఇది కూడా రెడీ చేయడం జరిగింది. సో దశావతారాలు కూడా వచ్చినాయి బ్యాక్ సైడ్లో. సో అదేవిధంగా మనకి ఈ గణేశుడు మనకు బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు. మనకు బాలాజీ, మనకు వెంకటేశ్వర్ల స్వామి అయితే వచ్చిండు. సో శంకు, అదేవిధంగా మనకు చక్రం అయితే ఇక్కడ సింహాసనం మీద అయితే కూర్చున్నాడు చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు ఈ గణేశుడు కదా. సో ఇక్కడనే మనకు శివుని అవతారంలో అయితే మనకు శంకరుని అవతారంలో చూడండి, చాలా యూనిక్ ఉంది. బ్యాక్డ్రాప్లో అయితే మనకు మందిరం లాగా అయితే వచ్చింది. సింహాసనం మీద కూర్చున్నాడు. మన కింద అయితే మనకు నందీశ్వరుడు వచ్చిండు అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ గణేశుడు. పాము కూడా చూసుకోవచ్చు మీరు, అదేవిధంగా శంకు కూడా చూసుకోవచ్చు. 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. చాలా అంటే మనకు గంగాదేవి అయితే ఇక్కడ పైన వచ్చింది. సో చూసుకోవచ్చు హెయిర్ పైన. సో ఈ గణేశుడు కూడా చాలా యూనిక్ అయితే ఉన్నాడు చూడండి. ఇక్కడ కూడా ఎల్లో కలర్ పంచ. సో కింద అయితే డిజైనింగ్ ఎలుక కూడా, మూషికరాజు కూడా, బాడీ టోన్ మనకు గోల్డ్ కానీ, సో అదేవిధంగా కిరీటం కానీ చూసుకున్నట్లయితే చాలా బాగున్నాడు ఈ గణేశుడు. సో ఇక్కడ కూడా చూడవచ్చు మనకు శ్రీమంత్ దగడ్శెట్టి అల్వాయ్ గణపతి అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, పగడి చూడండి ఏ విధంగా వచ్చిందో మనకి ఈ గణేశునికి వచ్చేసి. సో మనకు వచ్చేసి స్వామివారి పంచ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, 4 హ్యాండ్స్ వచ్చేసినాయి స్వామివారికి. మనకి చేతిలో గుడ్డలి. సో షాల్వా గ్రీన్. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా శ్రీమంత్ దగడ్శెట్టి అల్వాయ్ గణపతి. సో అన్నవాళ్ళు మ్యాక్సిమం ఒక 2-3 ఎక్స్ట్రా తెప్పించుకున్నారు అనమాట. సో ఎవరు ఎక్కువ బుకింగ్స్ చేసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ అయితే పీసెస్ 2-3 పీసెస్లో అయితే తెచ్చుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ బ్యాక్డ్రాప్లో అయితే మనకు ఇక్కడ హనుమంతుడు వచ్చిండు. సో ఇక్కడ రాముడు సీత కూడా వచ్చిండు అనమాట సూర్యుని ప్రభావాలు బ్యాక్డ్రాప్లో. సో చూసుకోవచ్చు చాలా యూనిక్ అయితే ఉంది ఈ గణేశుడు వచ్చేసి. స్వామివారు అయితే సింహాసనం మీద ఇల్లు దిండు మీద అయితే మన చేయి పెట్టుకుని అయితే ఉన్నాడు చూడవచ్చు. సో మనకు బజరంగ్ బలి అయితే మనకు ఏదైతే చేతిలో వీణ అంటారు కదా, ఇట్లా పట్టుకొని ఇట్లా మనకు భజన చేస్తున్నట్టయితే కనిపిస్తున్నాడు చూడండి. ఇక్కడ కూడా సేమ్ శ్రీమంత్ దగడ్శెట్టి అల్వాయ్ గణపతి. ఇక్కడ కూడా చూపి ఈ గణేశుని లైన్ చూపి ఒకసారి లైన్గా, ఒక్కొక్క గణేశుని లైన్ చూపించి. అదేవిధంగా ఇక్కడ కూడా తీసుకుందాం బ్యాక్ సైడ్. చాలా అంటే చాలా ఉన్నాయి గణేశులు, ఒక్కొక్కటి చూపించుకుంటారా. సో ఇక్కడ ఈ గణేశుడు వచ్చి 4 హ్యాండ్స్. అదేవిధంగా మనకు వెల్వెట్ సోఫా మీద కూర్చున్నాడు, ఆరెంజ్ అండ్ గ్రీన్ షాల్వాతో వచ్చిండు అనమాట. సో అదేవిధంగా పక్కన చూసుకున్నట్టయితే మనకు బ్యాక్డ్రాప్ రామ మందిరం వచ్చిండు. రాముడు ఈ విధంగా అయితే మనకు చూసుకోవచ్చు 4 హ్యాండ్స్ వచ్చినాయి, కమలం పువ్వు వచ్చింది చేతిలో. సో ఎల్లో పంచ అనమాట. సో అదే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పైన అయితే నావపం వచ్చింది, మనకు పక్షి వచ్చింది అంటే గ్లోబల్ మీద. సో చాలా యూనిక్గా ఉన్నాడు ఈ గణేశుడు వచ్చేసి మనకు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్డ్రాప్లో మనకు బాలాజీ వచ్చిందనమాట. సో 4 హ్యాండ్స్, ఆరెంజ్ పంచ, బ్లూ కలర్ షాల్వా అయితే వచ్చిందనమాట. సో బ్యాక్డ్రాప్లో బాలాజీ బ్యాక్డ్రాప్. సో చూసుకోవచ్చు ఇక్కడ సూర్యుని ప్రభావాలు వచ్చిన బ్యాక్డ్రాప్లో గ్రీన్ పంచ, బ్లూ కలర్ షాల్వా, 4 హ్యాండ్స్ సింహాసనం మీద కూర్చున్నాడు చూడండి. స్వామివారి సింహాసనం పట్టుకొని అయితే మూషికరాజు కూడా వచ్చాడు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పికాక్స్ వచ్చినాయి కింద మనకు ఏదైతే సింహాసనం. సో అదేవిధంగా ఇంకో గణేశుని చూసుకుంటే మనకు 4 హ్యాండ్స్, గ్రీన్ పంచ. సో బ్యాక్డ్రాప్లో అయితే మనకు ఆంజనేయుడు వచ్చిండు, రాముడు లక్ష్మణ్ అయితే భుజాల మీద తీసుకెళ్తున్నట్టు అయితే ఉన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేశుడు మొత్తం గోల్డ్ డ్రాప్ అనమాట, గోల్డ్ బ్యాక్డ్రాప్ అనమాట. సో చూసుకోవచ్చు చాలా యూనిక్గా ఉన్నాడు ఈ గణేశుడు వచ్చేసి, చాలా అంటే చాలా షైనింగ్ అయితే ఉన్నాడు. అదేవిధంగా ఇంకో గణేశుడు చూసుకున్నట్లయితే మనకు 5 పడగల శేషనాగ్ వచ్చింది. మనకు కిరీటం పక్కనే అయితే మనకు ఫిషెస్ మనకు సిల్వర్ కలర్లో అయితే వచ్చినాయి అనమాట. సో బాలాజీ నామం కూడా వచ్చింది కిరీటానికి. సో బొట్టు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఏ విధంగా వచ్చిందో గణేశునికి ఇక్కడ చూడండి. సో అదేవిధంగా కింద అయితే గరుడ పక్షి అయితే వచ్చింది చూడండి, పక్షి మీద కూర్చున్నాడు. సో నెక్స్ట్ ఇంకో గణేశుడు ఇక్కడ మొత్తం వైట్ కలర్ పంచ. సో 4 హ్యాండ్స్ బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు. సో ఇంకో గణేశుడు చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి మనకు శివాజీ మహారాజ్
సో శివాజీ మహారాజ్ మనకు ఎలిఫెంట్ మీద అయితే మనకు రథం మీద ఉన్నట్టు ఉంది చూడండి. సో ఇక్కడ మనకు 5 పొడగల శేషనాగు శివలింగం వచ్చింది గణేషుని కిరీటం మీద. సో 4 హ్యాండ్స్. సో అదేవిధంగా లైట్ పింక్ పంచ. సో అదేవిధంగా మనకు పక్కన బ్యాక్డ్రాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ గుర్రాలు, సో సూర్యుడు, సో ఒక మనకు దీపంలాగా వెలిగిస్తారు కదా, సో ఆ విధంగా అయితే వచ్చింది అన్నమాట. బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు. చాలా యూనిక్ మోడల్ అయితే వచ్చింది ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాడు ఈ గణేశుడు. శేషనాగ్ వచ్చింది చూడండి, గజేంద్రుడు. సో లీవ్స్ వచ్చినాయి మనకు శివలింగం మీద బ్యాక్డ్రాప్లో. చాలా బాగున్నాడు ఈ గణేశుడు వచ్చేసి. మరి చేతి కింద నంది వచ్చిండు చూడండి. ఈ గణేషునికి అయితే మనకు 5 శేషనాగులు వచ్చినాయి, 2 ఫిషెస్ సిల్వర్ కలర్లో అయితే వచ్చినాయి. సో స్వామివారి ముందర వచ్చేసి మనకు పక్షి కూడా ఉందన్నమాట. సో ఈ గణేషుని చూసుకోవచ్చు. మనకు డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది ఈ గణేషునికి వచ్చేసి. సో మనకు చాలా యూనిక్గా ఉన్నది ఈ మోడల్ వచ్చేసి మనకు. సో ఈ గణేషుని చూసుకోవడం నంది మీద అయితే కూర్చున్నారు చూడండి. మనకు పాశం పట్టుకొని అయితే శేషనాగులు చాలా వచ్చినాయి. కిరీటం వెనకాల సార్ కిరీటానికి కూడా వచ్చేసినాయి మనకు. సో ఇక్కడ మనకు పరశురాములు గొడ్డలు పట్టుకుంటున్నారు చూడండి బ్యాక్ సైడ్లో. సో చాలా బాగున్నాడు ఈ గణేషుడు కూడా వచ్చేసి మనకు. సో చూసుకున్నట్లయితే మీరు అదేవిధంగా ఇక్కడ కూడా మనకు పులి మీద అయితే ఉన్నాడు. సో మనకు కనకదుర్గ మాత ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయితే ఉన్నాడు అన్నమాట. సో ఇక్కడ మనకు ఎలిఫెంట్ అయింది, గరుడ అయితే వచ్చింది చూడండి. ఈ గణేషుడు వచ్చేసి చాలా యూనిక్గా ఉన్నాడు చిన్నగా. సో 4 ఫీట్ 3 ఫీట్ మధ్యలో ఉంటాడు. సో అదేవిధంగా నెక్స్ట్ కూడా చూపిస్తాను ఇంకో గణేషుని మీకు. ఇక్కడ చూడండి మనకు సైడ్కి అయితే మనకు దేవత వచ్చింది. సో లయన్ వచ్చింది సింహాసనం మీద. సో మనకైతే కూర్చున్నాడు ఈ గణేశుడు. 4 హ్యాండ్స్ అయితే వచ్చింది అనమాట. చాలా యూనిక్గా ఉంది ఈ గణేశుడు వచ్చేసి. సో అదేవిధంగా ఇంకో గణేశుని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా సింహాసనం మీద కూర్చున్నాడు. కిరీటం పక్కన చూసుకున్నట్లయితే పికాక్ వచ్చేసింది మనకు. సో ఇక్కడ కూడా మొత్తం పికాక్స్ వచ్చేసినాయి నెమిలీలు అయితే. సో ఎల్లో పంచ మన కింద కూడా పికాక్స్ వచ్చినాయి. సో సింహాసనం మీద చాలా బాగా అయితే ఉన్నాడు అనమాట ఈ గణేశుడు వచ్చేసి మనకు. సో ఇక్కడ కూడా సేమ్ మనకు అదేవిధంగా మనకు దర్శనమిస్తారు చూడండి. సో ఇక్కడ మనకు దేవత అమ్మవారు మనకైతే ఇక్కడ 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. 1 2 3 4 ఇక్కడ 4 ఇక్కడ 4 మొత్తం. సో ఇక్కడ కూడా ఈ గణేశుడు కూడా చాలా బాగున్నాడు చూడండి. గ్రీన్ వైలెట్ కలర్లో అయితే ఉన్నాడు అనమాట. బ్యాక్డ్రాప్లో కూడా బాగా వచ్చింది అనమాట ఈ గణేశుడు వచ్చేసి. సో ప్రతి ఒక్క గణేశుడు అయితే చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాడు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ప్రతి ఒక్క గణేశుని అయితే మీకు చూపిస్తున్నా చూడండి. చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి ఇక్కడైతే మన గణేశులు వచ్చేసి. సో ఇక్కడ చూడండి మనకు రాముడు వచ్చిండు, అదేవిధంగా ఆంజనేయుడు కూడా వచ్చిండు. సో మనకు సింహాసనం మీద అయితే గణేశుడు అయితే కూర్చున్నాడు చూడండి. చాలా యూనిక్గా ఉంది ఈ గణేశుడు వచ్చి. మనకి బ్యాక్ సైడ్ కూడా మనకు సూర్యుడు వచ్చిండు బ్యాక్డ్రాప్లో. సో ఇక్కడ కూడా చూడండి శంకు పట్టుకొని అయితే మనకు 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. ఒక పీట మీద కూర్చున్నాడు సింహాసనం మీద. అదేవిధంగా పిల్లో దిన్స్ కూడా వచ్చినాయి చూడండి. ఇక్కడ కూడా మనకు సేమ్ 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. ఎల్లో కలర్ పంచ, వైలెట్ షాల్వా. ఇక్కడ కూడా చూడండి స్వామివారికి డ్రెస్ ఏ విధంగా రెడీ అయిపోయిందో చూడండి. చాలా అంటే చాలా మెరుస్తున్నాడు ఈ గణేశుడు వచ్చేసి. సో అదేవిధంగా పక్కన వేసుకున్నాడు. ఇక్కడ కూడా చూడండి పగడి ఏ విధంగా పెట్టారు మన గణేశునికి. ఆల్మోస్ట్ ఎక్కువ పగడిలు ఉన్న గణేశులు ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి. చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. ఒక్కొక్క గణేశుని చూపించుకుంటూ అవుతున్నా. సో వర్క్షాప్లో మొత్తం అయితే వీడియో అయితే మనం కవర్ చేసినాం. సో అదేవిధంగా ఒకసారి మనకు సురేష్ అన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. సో అన్నగారితో మాట్లాడదాం. సో అన్నగారితో ఎన్ని ఐడియాస్ ఉన్నాయి మొత్తం డీటెయిల్ అడిగి డీటెయిల్ టు డీటెయిల్ అయితే మీకు చెప్తాను. సో అన్న నమస్కారం అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అన్న చెప్పండి అన్న, మనకు శ్రీ రుద్ర ఆర్ట్స్లో మనకి ఏ విధంగా ఎన్ని ఐడియాల్స్, ఏ టైప్స్ ఆఫ్ ఐడియాల్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 1 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు 2 to 300 కలెక్షన్స్. 2 to 3 ఇంత పెద్ద వాటిలో ఎన్ని కలెక్షన్స్ చేయడం హైదరాబాద్లో ఎక్కడ ఉండదు. నేను రాగానే ఫస్ట్ చాలా చూసి షాక్ అయినా. ప్రతి ఒక్క ఐడియాలు ఉంది ఇక్కడ. సో డిఫరెంట్ కాన్సెప్ట్ లో మీకు అయితే తీసుకొచ్చు. అసలు ఈ గణేష్లు ఎక్కడి నుంచి చేస్తున్నా? ముంబై సోలాపూర్ గణేష్. ఎన్ని సంవత్సరాలు అయిందన్న మీరు ఇక్కడ? 11 years. సో అదే విధంగా మనకు ఏమైనా ప్రైస్ చెప్తారా మా వ్యూవర్స్కి? ఏమన్నా చెప్తాను. ప్రైజెస్ ఎట్లా అంటే అన్ని ఐడల్స్ కి స్టిక్కర్స్ ఉంటాయి, వాటి మీద కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది. ఏమన్నా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఏమైనా బొమ్మను చూసుకొని చెప్తారా ఆ విధంగా? అట్లానే ఐడల్ సెలెక్ట్ చేసుకున్న హోల్సేల్ ఏమన్నా రిటైల్ డైరెక్ట్? హోల్సేల్ రిటైల్ కానీ రీజనబుల్ ప్రైస్. సిటీకి అవుట్స్కట్ లో ఉంది కాబట్టి రీజనబుల్. అదే. సో మనకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎన్ని బుక్ అయిపోయినాను? మనకి ఇప్పుడు పెద్ద ఐడల్స్ 11 అయిపోయినాయి. పెద్ద ఐడల్స్ ఇప్పటికి ఇంకా 50% స్టాక్ వచ్చింది. ఇంకా 50%. అదే విధంగా మనకు స్టార్టింగ్ 1 feet నుంచి 3 feet ఉన్నాయి కదా గణేశులు? అవును. 1 feet 1800 నుంచి స్టార్ట్. 1800 నుంచి 90,000 రేంజ్ వరకు. 90,000
12 ఫీట్స్ హైట్ వచ్చేసి 90,000. ఓకే అన్న. అదేవిధంగా మన వ్యూవర్స్కి ఏమన్నా చెప్తారన్నా? రండి, కొంచెం తొందరగా వస్తే ఎర్లీగా వస్తే డిస్కౌంట్ ఇవ్వగలుగుతాను, ఎందుకంటే నెక్స్ట్ స్టాక్ నేను తెప్పించుకోవడానికి ఉంటుంది. మనకి ఇంకేమైనా వస్తున్నాయా? చాలా మోడల్స్. చాలా వస్తున్నాయన్నా. అదేవిధంగా మీ అడ్రస్ లొకేషన్ చెప్తారన్నా మన వ్యూవర్స్కి? మన ఇది బోయినపల్లి మిలిటరీ డైరీ ఫామ్ ఆపోజిట్. మిలిటరీ డైరీ ఫామ్. సో మెయిన్ రోడ్లోనే మనకు. ఇందులో యూట్యూబ్లో మీరు లొకేషన్ కూడా షేర్ చేస్తాను. సో మీ అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, అదేవిధంగా లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతా. సో అన్నగారు ఒకసారి వచ్చి మీరు అందరు విజిట్ చేయండి. సో అన్నగారు అయితే మీకు తొందరగా విజిట్ చేస్తే మనకు తక్కువ డిస్కౌంట్లో కూడా అన్నగారు అయితే చెప్తా అంటున్నారు. సో అదేవిధంగా మా వ్యూవర్స్ కూడా కొంచెం తక్కువ చేసి ఇవ్వండి అన్న. ఓకే, తప్పకుండా. మన ఛానల్ పేరు చెప్తే? ఛానల్ పేరు చెప్పాను. ఓకే, మహేష్ మండల బ్లాగ్స్ మన ఛానల్ వచ్చేసి. ఓకే. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. జై శ్రీ గణేష.